ప్రపంచ శాంతి బహుమతిని యూనస్కి ఎవడిచ్చాడో కానీ నోబెల్ బహుమతి ఆడికి దండం పెట్టాలి. ఎందుకంటే ఆ నోబెల్ బహుమతి తీసుకున్నటువంటి వాడే తన దేశంలో హిందువులు ఊచకోతకు వస్తుంటే ప్రోత్సహిస్తుంటాడు, అక్కడ మతపరమైన విభజన చేస్తుంటే ప్రోత్సహిస్తుంటాడు, అక్కడే షియా సున్నీల మధ్యన గొడవలు జరుగుతుంటే ప్రోత్సహిస్తుంటాడు, హిందువులు బౌద్ధులు జైన్లు సిక్కుల మీద దాడి జరుగుతుంటే ప్రోత్సహిస్తుంటాడు. మరి వాడు శాంతి దూత ఏందో ఎవరికి అర్థం కాదు. ఆ దరిద్రుడు వెళ్ళి యూనస్ అనేవాడు బంగ్లాదేశ్ ఇప్పుడు నడిపిస్తున్నది వాడే. ఇక్కడ విశేషం ఏంటంటే 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సత్యజిత్ రాయ్ హౌస్ని ఇప్పుడు తాజాగా కూల్చివేశారు. ఏదైతే తాలిబన్లు కనుక అక్కడ ఉన్నటువంటి అతిపెద్ద బౌద్ధ విగ్రహాలను ఎట్లా కూల్చారో, చారిత్రక ప్రాధాన్యం ఉన్న వాటిని కూల్చేయడం ద్వారా చరిత్రని గురించి ఎవరూ చర్చించుకోకుండా చేసేటటువంటి దౌర్భాగ్యం ఇలాంటి గ్యాంగులకే ఉంటాయి, ఇలాంటి దరిద్రులకే ఉంటాయి. అంటే వీళ్ళు సృష్టించే చరిత్ర తప్పించి ఒరిజినల్ చరిత్రని సమాధి చేసేటటువంటి రాక్షసులు అన్నది మరొకసారి నిరూపణ అయింది. కానీ వీడికి శాంతి బహుమతి ఇచ్చిన వాళ్ళకి మాత్రం దండేయాలి.